భారీ అంచనాల మధ్య మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమా ఏప్రిల్ 29న థియేటర్లో విడుదలై బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. చిరంజీవి మరియు రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా అయినప్పటికీ ఈ సినిమా మెగా అభిమానులను మెప్పించడంలో పూర్తిగా విఫలమైంది. ఈ సినిమా వల్ల డిస్ట్రిబ్యూటర్లు భారీగానే నష్టపోయారు. చిరంజీవి మార్కెట్ కూడా ఈ సినిమాతో బాగానే దెబ్బతింది. అయితే చిరంజీవి చేతిలో ఇప్పుడు బోలెడు బడా ప్రాజెక్టులున్నాయి. అందులో 3 ప్రస్తుతం సెట్స్ పైన ఉన్నాయి. అవే గాడ్ ఫాదర్, వాల్తేర్ వీరయ్య మరియు బోళా శంకర్. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలకు గాను మెగాస్టార్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారనే విషయం మాత్రం ఎవ్వరికీ చెప్పడం లేదట. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు సినిమా కోసం రెమ్యూనరేషన్ ఎంత కావాలి అని మెగాస్టార్ ని ఇప్పటికీ 3 సార్లు అడిగారు. కానీ ముందు చేద్దాం తర్వాత చూద్దామని చిరంజీవి సమాధానమిచ్చి ఈ ప్రస్తుతం దాటేస్తున్నారట. సినిమా మొత్తం పూర్తయిన తర్వాత దాని స్థాయి, వచ్చిన లాభాలను బట్టి అందులో చిరు కొంత వాటా తీసుకునే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. గాడ్ ఫాదర్ మరియు బోళా శంకర్ సినిమాలకు కూడా ఇదే దారిలో వెళ్లనున్నారు మెగాస్టార్. ఈ రకంగా సినిమాలకి ₹1 కూడా తీసుకోవడం లేదు. ఈ విధంగా చిరంజీవి నిజానికి అనుకరిస్తున్న ఈ ఫార్ములా నిర్మాతలకు బాగా మేలు చేస్తోంది.